బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. మరో 2 రోజులు కవిత కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. అటు కవిత బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ రాకపోతే కవితను రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిస్తుంది. దీంతో కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. మరో 2 రోజులు కవిత ఈడీ కస్టడీకి ఇవ్వాలని కోరుతోంది. అయితే కవిత బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ రాకపోతే కవితను రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. మరో 2 రోజులు కవిత కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ రాసు అందిస్తారు. రాసు, ఎస్ రూపా, ఏదైతే లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు చేసిన నేపథ్యంలో దాదాపు ఈడీ అధికారులు 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో కూడా విచారించారు. దీనికి సంబంధించి ఈ రోజు ఆ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. నేటితో కూడా అంటే మొదటి విడతలో కూడా 7 రోజుల పాటు కస్టడీ ఇచ్చిన కోర్టు మరోసారి కూడా ఈడీ 5 రోజుల పాటు అడిగితే దాదాపు 3 రోజులు కస్టడీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే నేటితో మధ్యాహ్నం కూడా కవితను కోర్టులో హాజరుపరచనున్నారు. మళ్ళీ కూడా ఈడీ కస్టడీ కోరే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు అంటే ఎవరైనా ఈ స్పోర్ట్కి సంబంధించి 14 రోజుల పాటు కస్టడీలో తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు ఇప్పటికీ 10 రోజులు కోర్టు ఇచ్చిన నేపథ్యంలో మరో 4 రోజులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ కోర్టు కనుక ఈ రోజు కస్టడీ ఇవ్వకుంటే మాత్రం జ్యుడిషియల్ రిమాండ్ కు కూడా తరలించడం జరుగుతుంది. ఈ జ్యుడిషియల్ రిమాండ్ ఒకవేళ చేస్తే మాత్రం తిహార్ జైలు కు సంబంధించి ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి మనీష్ సిసోడియా కావచ్చు, దానికి సంబంధించి అందరూ అప్రూవర్ గా మారిన వారందరికీ కూడా బెయిల్ లభించింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఒకవేళ కవిత బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ సాగుతా ఉంది. ఈ రోజు ఈ యొక్క బెయిల్ కనుక ఇస్తే మాత్రం ఆ నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఒకవేళ బెయిల్ మాత్రం ఇవ్వకుంటే అక్కడి నుంచి కూడా నేరుగా జ్యుడిషియల్ రిమాండ్ తిహార్ జైలుకు తరలించే అవకాశం ఉంది. ఈడీ అధికారులు మాత్రం మరోమారు కస్టడీ కోరే అవకాశం ఉంది. రూపా, రైట్ రాజు, థ్యాంక్ యూ.